నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో మొట్టమొదటి క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం. ఆసుపత్రిని ప్రారంభించిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్. శ్రీకాకుళం కోటదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన తమ్మినేని సీతారాం. మిర్యాలగూడలో ఆరోగ్య శాఖ కార్యదర్శి SAM రిజ్వీ బృందం పర్యటన. ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడి. రాజమండ్రిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం. ఈ నెల 26న చలో ఢిల్లీకి RK కృష్ణయ్య పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన క్యాన్సర్ చికిత్సను ఉత్తమ వైద్య నిపుణులతో వైద్యం అందిస్తూ పేరుగాంచిన ఒమేగా ఆసుపత్రి ఇప్పుడు వరంగల్కు వచ్చింది. 2010లో ఆసుపత్రి ఆలోచనకు అంకురార్పణ చేయగా అనతి కాలంలోనే ఒమేగా ఆసుపత్రి హైదరాబాద్లోనే ప్రముఖ హాస్పిటల్గా పేరు గడించింది. దేశంలోనే క్యాన్సర్ రోగులకు సమగ్రమైన చికిత్స అందించడానికి కొద్దిమంది నిపుణులైన క్యాన్సర్ వైద్యులతో ఆసుపత్రిని డాక్టర్ మోహన్ వంశీ నేతృత్వంలో ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్లోనూ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ప్రారంభానికి వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో విజయ తీరాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి పి శ్రీధర్, ఒమేగా హాస్పిటల్స్ గ్రూప్ వారితో పాటు డాక్టర్ చరణ్జిత్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. మేడం ఆగబడుతుంది. డాక్టర్ వి చరణ్జిత్ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఒమేగా వన్ హాస్పిటల్ అండి. డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండి, ఒమేగా హాస్పిటల్. డాక్టర్ నిఖిల్ కుమార్ గారు అండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒమేగా వన్ హాస్పిటల్. డాక్టర్ వీరమల్ల చరణ్జిత్ రెడ్డి అండి. మాది ప్రాపర్ వర్ధనపేట మండల్, దమ్మనపేట ఊరు. నేను కాకతీయ మెడికల్ కాలేజ్లో 1992-93 బ్యాచ్. 2000 జనవరిలో యూఎస్కి వెళ్ళిపోయాను. అక్కడ జనరల్ మెడిసిన్ న్యూయార్క్ యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత డ్రెక్సెల్ యూనివర్సిటీలో
రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ నెఫ్రాలజీ చేశాను. ఆ తర్వాత క్రిటికల్ కేర్ అండ్ హాస్పిటల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో అక్కడే సెటిల్ అయిపోయాను, యుఎస్ సిటిజన్ని. కాకపోతే అమెరికా పోయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నాకున్న ఒకే ఒక డ్రీమ్ ఏంటంటే మా ఊరికి నేను చదువుకున్న కాలేజే కానీ ఊరే కానీ మెడికల్ పరంగా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్. అంటే ప్రతి డాక్టర్కి ఉంటుంది, మనం హాస్పిటల్ పెట్టాలి, ప్రజలకి మంచిగా సేవ చేయాలి, హెల్త్ చూసుకోవాలి ఉంటుంది. అలానే నేను కూడా కామన్ డాక్టర్గా ఆలోచనతోనే, ఆ ప్యాషన్తోనే దీనికి కష్టపడ్డాను. సో ఈ రోజున ఈ హాస్పిటల్ ఒమేగా బన్ను హాస్పిటల్ ఇదేంటంటే 160 బెడ్ హాస్పిటల్ అండి. గత 10 సంవత్సరాల నుంచి ఒమేగా అనేది క్యాన్సర్లోని ప్రీమియర్గా ఒక మంచి బ్రాండ్గా క్యాన్సర్ ట్రీట్మెంట్గా మా సార్ డాక్టర్ మోహన్ వంశీ సార్ గారు మిర్యాలగూడ నియోజకవర్గ ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఎంయు రిజర్విని సభ్యులు నల్లమోతు భాస్కర్రావు అభ్యర్థించారు. ఈ మేరకు రిజ్వీకి వినతి పత్రం అందజేశారు. గత కొన్నేళ్లుగా ఏరియా ఆసుపత్రిని వేధిస్తున్న వైద్యుల కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జ్వరం సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనిలో భాగంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో 3 రోజుల పాటు హెలికాప్టర్లో పర్యటించాలని రిజ్వీ నేతృత్వంలోని బృందానికి ఈ నెల 9న కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటైన మిర్యాలగూడలో పర్యటించి సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ మిర్యాలగూడ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా ప్రకటించాలని, వైద్యుల కొరత లేకుండా చేయాలని రిజ్వీకి వినతి పత్రం అందించారు. డాక్టర్ గంగాధర్ గారు, అదేవిధంగా ఇక్కడ హాజరున్న 7 పిఎస్ఎస్ నుంచి మెడికల్ అధికారులు, మెడికల్ ఆఫీసర్స్, డిప్యూటీ డిఎంఎస్ డాక్టర్ రవి గారు. ఒకవేళ వచ్చిన ఇట్ విల్ రిమైన్ అండర్ ఇంట్రొడక్టరీ రిమార్క్. సభకు నమస్కారం. మీరందరూ లాస్ట్ more than 1 year నుంచి ఆల్ ది డాక్టర్స్, హాస్పిటల్ స్టాఫ్, పబ్లిక్ హెల్త్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ఏదైతే ఇండియా వ్యాప్తంగా వచ్చిందో మన స్టేట్లో కూడా అది ఎదుర్కొన్నాం. నా వాట్ ఆర్ సీయింగ్ కేసెస్ బాగా తగ్గిపోయినాయి. స్టేట్ వ్యాప్తంగా కూడా కేసెస్ బాగా తగ్గిపోయినాయి. కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ కూడా అన్ని ఆ మేరకు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కనుగొండ జిల్లాకి రావడం జరిగింది. ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన మెడికల్ ఆఫీసర్స్, హాస్పిటల్స్ వాళ్ళ ప్రిపేరెడ్నెస్ కూడా అంటే పరిస్థితిలో వీళ్ళంతా వస్తే న్యూ కేసెస్ కంట్రోల్ చేయాలి. రేపటి నుంచి ఫీవర్స్ అంటే కూడా మళ్ళీ ఒక 1 మందిగా ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్లో స్టార్ట్ చేయమని చెప్పిన విధంగా చేస్తారు. ఇక ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రదీపో
సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం ఉపకల్పం శ్రేయోవశీయాయ సంభూతం భూతం చిత్రకేతు ప్రభాన శోభమాన కళ్యాణ యోవైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుఃకీర్తిం ప్రజాం దదుః భాగదేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆనుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావదేవ వై దేవతాస్తా సర్వా వేదవిద బ్రాహ్మణే వదంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీరంగేత్తయేదు దేవతా ఏవ దేవతాః ప్రయాణే పర్యాణాభ్యానందరాయాయ సర్వస్తోమతిరాత్ర ఉత్తమమార్గ ఢిల్లీలో కిషన్ రెడ్డితో ఏపీ కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అంశాలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు కోమటిరెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చిన్న పిల్లాడని, పీసీసీ నా దృష్టిలో చాలా చిన్న పదవి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గురించి నా దగ్గర మాట్లాడవద్దని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల గురించి మాట్లాడనని గతంలోనే చెప్పా, అభివృద్ధిపైనే దృష్టి సారించానన్నారు. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించానని, భువనగిరి కోట అభివృద్ధి, మూసీ నది ప్రక్షాళన, ఫార్మాసిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్లో ఉన్న ఫార్మా కంపెనీలను సహితం హైదరాబాద్ చుట్టుపక్కలకు మార్చాలని చూస్తున్నారని, ఫార్మాసిటీకి 19,000 ఎకరాలు ఒకే దగ్గర అవసరం లేదన్నారు. కిషన్ రెడ్డి మొదటి నుంచి వివాద దహితుడని, సౌమ్యుడు, అనేక సంవత్సరాలు కలిసి పనిచేస్తామన్నారు. అందుకే కేబినెట్లో స్థానం దక్కించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదని, నేనెందుకు పార్టీ మారుతా అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ను ముందుకు నడిపే సమర్థవంతమైన నాయకుడు లేడని, నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.
ఇక 2018లో నియామకమైన ఉద్యోగులకు పీఆర్సీలో ప్రతిపాదించిన 30% ఫిట్మెంట్ను అందజేయాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఫోరం ఆఫ్ న్యూలీ అపాయింటెడ్ ఎంప్లాయీస్ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న ఉద్యోగుల కష్టాలను బాధలను అర్థం చేసుకుని పీఆర్సీలో 30% ఫిట్మెంట్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ 2018 తర్వాత ఉద్యోగాలలో నియామకం అయిన 50,000 మంది ఉద్యోగులకు బిశ్వాల్ కమిటీ ప్రతిపాదించిన 7.5% ఆధారంగా మాస్టర్ స్కేల్ తయారు చేయడం వల్ల నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కోర్టు కేసుల ద్వారా ఉద్యోగాలలో చేరడం జాప్యం జరగడం కూడా కారణమే అని ఆయన తెలియజేశారు. ఉద్యోగులతో సహా సమానంగా కొత్తగా ఉద్యోగాలలో చేరిన ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ కల్పించి తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ న్యూలీ అపాయింటెడ్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకు అందించేటటువంటి కానుక. ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకి 30% ఇస్తున్నట్లు ప్రకటించి దానికి సంబంధించినటువంటి జీవోని విడుదల చేసింది. ఈ జీవోలలో కటాఫ్ తేదీని 1/7/2018గా నిర్ణయించడం జరిగింది. ఈ 1/7/2018గా నిర్ణయించడం వలన 1/7/2018 తర్వాత నియామకమైనటువంటి దాదాపు 50,000 మంది ఉద్యోగులము ఈరోజు 30% ఫిట్మెంట్ పొందలేకపోతున్నాము. దీనికి గల కారణం మనం ఒకసారి చూసినట్లయితే ఈ 2018 తర్వాత నియామకమైనటువంటి 50,000 మంది ఉద్యోగులము మాకు సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు 2018 కంటే ముందే విడుదలవడం జరిగింది. అంటే గ్రూప్ 2 కానివ్వండి, FRO, FSO, TRT టీచర్లు, గురుకుల టీచర్లు, హాస్టల్ వార్డెన్లు, వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు 2015, 2016, 2017లో విడుదల చేయడం జరిగింది. కానీ నియామకాలు మాత్రము ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము, కోర్టు కేసుల వలన 2018 తర్వాత జరిగింది. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మేము యాక్చువల్గా ప్రభుత్వము అనుకున్న సమయానికి అనుకున్న షెడ్యూల్ ప్రకారం నియామకం జరిగినట్లయితే మేము 1/7/2018 తర్వాత ముందే నియామకం అయ్యే వాళ్ళము. కానీ ఇలాంటి ఆలస్యం వలన మేము 1/7/2018 వల్ల నియామకం జరిగినాము. కాబట్టి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, మా యొక్క నోటిఫికేషన్లను కన్సిడర్ చేసి మేము కూడా 2018 కంటే ముందే నియామకమైనట్లుగా గుర్తించి మాకు 30% ఫిట్మెంట్ అందేలాగా మీరు కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో పరిస్థితి చూసినట్లయితే మా పరిస్థితి ముఖ్యంగా 50,000 మంది మా పరిస్థితి చూసినట్లయితే చూసి మురువా చెప్పుకొని ఏడువా అన్నట్లా ఉన్నది. ఎందుకంటే మాకు మిగతా ఉద్యోగులందరికీ ఇచ్చినట్టుగా మాకు కూడా 30% ఫిట్మెంట్ వచ్చింది అని చెప్పేసి వివిధ న్యూస్ మిత్రుల ద్వారా, అందరి ద్వారా, మీడియా ద్వారా మా యొక్క చుట్టాలకు, దోస్తులకు, మా యొక్క సమాజంలో ఉన్న అందరికీ తెలియజేసి అందరూ అడుగుతున్నారు, మీకు కూడా 30% వచ్చింది కదా, మీకు కూడా వచ్చింది కదా అంటే మాకు రాలేదు, మా పరిస్థితులు వేరే అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు మాకు కలుగుతున్నది. మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగానే అందరు ఉద్యోగులలాగానే మేము కూడా ఈరోజు సమాజ సేవకు తోడ్పడతా ఉన్నాం, సమాజ సేవ చేస్తూ ఉన్నాం. మాకు కూడా అందరు ఉద్యోగులకు వర్తించేలాగా 30% ఫిట్మెంట్ వర్తించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా ధరలు పెరుగుతూ ఉంటే ఫిక్సేషన్ కూడా పెంచుతూ ఉంటారు. అంటే ఇప్పుడున్న ధరలకు మాకు కూడా అందరికి వచ్చే ధరలకే మాకు కూడా ధరలు వస్తాయి. పప్పు కానీ, ఉప్పు కానీ మాకు కూడా ఈరోజు నూనె ధర తీసినట్లయితే ఇంతకుముందు 150 రూపాయలు ఉండే, ఇవాళ 250 రూపాయలకు రాదు. మాకు కూడా 250 రూపాయలకు వస్తాయి. మాకు కూడా మార్కెట్ ధరలకు అనుగుణంగానే మేము నష్టపోతూ ఉన్నాం. ప్రభుత్వం ఒక్కటే గమనించి ఈ యొక్క పెద్ద మనసుతోటి కేసీఆర్ గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సార్ మీతో పాటుగానే మేము పోరాటం చేసినాం, మీతో పాటుగా మీ వెనకాలనే తెలంగాణ.
ఇక బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో ఢిల్లీ చేపట్టామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజమండ్రిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ బిల్లుకు 14 పార్టీలు పార్లమెంటులో మద్దతిస్తున్నాయన్నారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా కేవలం 1000 కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. ప్రధానిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మోదీ ఉన్నారు కాబట్టి బీసీలంతా పోరాటం చేస్తే హక్కులు సాధించుకోవచ్చని చెప్పారు. ప్రైవేట్ రంగంలోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలపై దాడులు అరికట్టేందుకు బీసీ సామాజిక భద్రతా చట్టం తీసుకురావాలని ఆర్ కృష్ణయ్య అన్నారు.
ఇక నిర్మల్ జిల్లా ముథోల్లో చిన్నపాటి వర్షానికి సైతం కొన్ని కాలనీలు నదులను తలపిస్తున్నాయి. అంబేద్కర్ నగర్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి స్థానికులను నిరాశ్రయాలను చేసింది. మురికి కాలువలు వాటిపై పైనున్న కల్వర్టులు సరిగా లేకపోవడంతో కురిసిన వర్షపు నీరు కాలువల ద్వారా వెళ్లకుండా తిరిగి ఇండ్లలో చేరుతుందని స్థానికులు వాపోతున్నారు. లోతట్టుగా నిర్మించిన కల్వర్టులను మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసినట్లయితే వర్షపు నీరు ఇండ్లలో చేరే ఇబ్బంది ఏర్పడదన్నారు. వర్షపు నీరు ఇండ్లలో చేరడంతో స్థానికంగా నివసిస్తున్న ప్రజలు నిరాశ్రయురాలై తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి సమస్య పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఏం చేస్తావు అన్న? ఇక కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట గ్రామ శివార్లలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 70,000 విలువైన 120 లీటర్ల నాటుసారా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రమల్ల కొండ ప్రాంతాల్లో ఉన్న నాటుసారా బట్టీల్లో తయారైన సారా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక జమ్మికుంట పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు మల్లేష్ ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ జన్మదినం సందర్భంగా జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ మాట్లాడుతూ 2023 తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేయడానికి ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, సిరిపురం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
हिंदू टाइगर संजय अन्ना हिंदू टाइगर संजय अन्ना बंडी संजय नगर नायकत्व बंडी संजय नगर नायकत्व कदिलिंदिर काषायम खबरदार खबरदार कदिलिंदिर काषायम खबरदार खबरदार बीजेपी जिंदाबाद భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి సంజయ్ అన్న గారికి ఆ భగవంతుడు అష్ట ఆరోగ్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎల్లలేని సేవ చేయాలనే ఆలోచన కొద్దీ ఆ మహాశక్తి అమ్మవారి దీవెనలు ఎల్లవేళలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎల్లలేని పోరాటం చేస్తూ కేసీఆర్కు నిద్ర పట్టకుండా చేసే హిందూ టైగర్ సంజయ్ అన్న మరి చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఆప్యాయంతో పలకరించే మనసున్న వ్యక్తి. మరి అన్నగారు ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా కూడా దాన్ని విజయవంతంగా పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అదేవిధంగా 2023లో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా కేసీఆర్ను గద్దె దింపడం కోసం మన భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎల్లలేని కృషి చేస్తున్న మహానాయకుడు బండి సంజయ్ అన్న. మరి కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు అంటే మేము పథకాలు చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. బండి సంజయ్ అన్న పదే పదే చెప్తా ఉన్నాడు. ఈ పథకాలు ఏవైతున్నాయో అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి, నరేంద్ర మోడీ గారికి సంబంధించినవి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి సంజయ్ అన్న ఇప్పటి వరకు ఏ జిల్లాకు పోయినా ఎక్కడికి పోయినా కూడా ప్రజల నుంచి అశేషమైన అభినందనల వెలువలు చూస్తూ ఉన్నాము. మరి రాష్ట్ర అధ్యక్షునిగా అదేవిధంగా మాకందరికీ మార్గదర్శనం చేస్తూ ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళగడ్డ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, బీజేపీ పుల్ల అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, నరేష్, వెంకటేష్, సత్తి, వేణు, హరీష్, శ్రీనివాస్, రమేష్, రాజు, నవీన్ పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్లో మొట్టమొదటి క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం. ఆసుపత్రిని ప్రారంభించిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్. శ్రీకాకుళం కోటదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన తమ్మినేని సీతారాం. మిర్యాలగూడలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఐఎం రిజ్వీ బృందం పర్యటన. ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడి. రాజమండ్రిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం. ఈ నెల 26న చలో ఢిల్లీకి ఆర్కే కృష్ణయ్య పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.